అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జై హింద్ ఫ్రెండ్స్. నేను అనేకమైనటువంటి ప్రసంగాల్లో అనేక సార్లు చెప్తూ ఉంటాను, వీరు కాకపోతే వారు, వారు కాకపోతే వీరు, ఈ వీరి వారి మధ్యలో నీ స్థాయి ఎక్కడ, నీ స్థోమత ఎక్కడ అని చెప్పేసి. ఈరోజు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా జరిగినటువంటి ఒక నిజమైనటువంటి ఏదైతే సంఘటన ఉందో దాని ద్వారా మన స్థాయి ఎక్కడ, మన స్థోమత ఎక్కడ అనేది చూపించే ప్రయత్నం చేస్తాను. మొన్న రీసెంట్గా కొలికిపూడి శ్రీనివాసరావు గారు ప్రొఫెసర్ గారు ఏదో ఆయన కూర్చొని ఒక డిబేట్లో, TV5 డిబేట్లో కూర్చొని మాట్లాడుతూ సంథింగ్ ఆయన ఆర్జీవీ గారి గురించి కామెంట్స్ చేయడం జరిగింది. సరే, అది చాలా హాట్ టాపిక్గా మారటం జరిగింది. సరే, మనమైతే రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగ బద్దులమై మనం జీవించి ఎవరైనా కానీ అటువంటి కామెంట్స్ అయితే నేనైతే మనస్ఫూర్తిగా నేను ఆయన మాట్లాడే ఆయన సబ్జెక్ట్కి కానీ లేకపోతే దేనికైనా కానీ నేను ప్రతిదాన్ని కూడా నేను అడ్మైర్ చేస్తాను. బట్ ఏదైతే పర్టికులర్ కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్కి అయితే నేను ఒక మానవతావాదిగా ఏదైతే ధర్మాన్ని నేను పాటిస్తున్నానో ఆ ధర్మం అయితే ఆ విధంగా కామెంట్ చేయమని చెప్పేసి అయితే మటుకు ఎక్కడ కూడాను ప్రోత్సహించదు. కాబట్టి నేనైతే దాన్ని వెల్కమ్ చేయలేను. బట్ మన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గుంటూరులో ఉన్న ఒక నాయకుడు ఫిరోజ్ అని చెప్పేసి ఆ వ్యక్తి అందులో ఒక కామెంట్ అనేది పెట్టడం జరిగింది. ఆ కామెంట్ ఏంటంటే, ఆయన ఏదైతే కొలికిపూడి శ్రీనివాసరావు గారి యొక్క కామెంట్స్ ఉన్నాయో దానికి ఆయన వెల్కమ్ చేస్తున్నట్టుగాను, బట్ సంథింగ్ ఆయనకి పాజిటివ్గా ఆయన ఆ కామెంట్స్ అనేది పెట్టడం జరిగింది. దానికని చెప్పేసి ఈరోజు ఆయనపై కూడాను, మన మిత్రుడు ఫిరోజ్ గారిపై కూడాను కేసు అనేది నమోదు చేసి ఈరోజు సిఐడి వాళ్ళు ఆయన్ని కూడాను అందులో ఒక విక్టిమ్గా యాడ్ చేయడం జరిగింది, ఒక నిందితుడిగా యాడ్ చేయడం జరిగింది. సారీ, ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఈరోజు మనం చూసుకుంటే కనుక కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏదైతే కామెంట్ చేశారో ఆయనకి గురించి మనం మాట్లాడటం కానీ లేకపోతే ఆయనకి అండగా మనం అందరం కూడాను నుంచుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ఎవ్రీబడి ఈజ్ స్టాండింగ్ బిహైండ్ హిమ్. బట్ ఈ మిత్రుడు ఏదైతే మైనార్టీ వర్గానికి చెందినటువంటి మిత్రుడు, అతనికి అక్కడ నేను కనుక్కుంటే అతనికి ఒక ఫైర్ బ్రాండ్గా లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే విధంగా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తాడని చెప్పేసి, లేకపోతే చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాడని చెప్పేసి, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వకాల్తా పుచ్చుకోవడంలో చాలా గట్టిగా నుంచొని మాట్లాడతాడు. అదేవిధంగా ఇంతకుముందు వేరే ఇతరత్ర సంఘటనలో కూడాను అతను మాట్లాడటం జరిగింది. కానీ అతనికి బాసటగా ఈరోజు ఎవరు నుంచున్నారు? ఈరోజు పరిస్థితి ఏమిటంటే, అతను ఒక సబ్జెక్ట్ అనేది పంపించి వి స్టాండ్ విత్ అని చెప్పేసి తనకి తాను ఫేస్బుక్లో మిత్రులకి, అంటే నాకు తెలిసిన వాళ్ళకి 2-3 అతను పంపిస్తే నాకు చాలా బాధ కలిగింది. ఆ బాధ ఎందుకు కలిగిందంటే, ఈరోజు ఎందుకు అతను చేస్తున్నటువంటి సేవలను ఎందుకు గుర్తించాము? అతన్ని కూడాను గుర్తించాలి కదా. అతన్ని కూడాను ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ కావాలని చెప్పేసి కదా ఎవరైనా కానీ రాజకీయాల్లో వచ్చేది, రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ కావాలని చెప్పేసి. మరి అలాంటప్పుడు మేము కేవలం మోసేవాళ్ళు మాత్రమే ఉండాలంటే కనుక సారీ, మేమైతే అందరినీ ప్రతిసారి మోయాలంటే మా వల్ల కుదరదు. మమ్మల్ని కూడాను కొంతమంది మమ్మల్ని కూడాను ఆహ్వానించాలి, మమ్మల్ని కూడాను మీరు మా యొక్క సమాజానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే కష్టపడుతున్నారో వారిని కూడాను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆ విషయం ఎందుకని చెప్పేసి మళ్ళా ఇది చేయట్లేదు అనేది నాకైతే అర్థం కావటం లేదు. సరే, ఇప్పుడు ఆయన ఏదో చెప్పారని చెప్పేసి చెప్తున్నా, నేను దాన్ని అయితే పూర్తిగా ఖండించాను. బట్ అట్ ద సేమ్ టైం ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి భార్య గురించి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి గురించి, అదేవిధంగా నారా లోకేష్ గారి గురించి, అదేవిధంగా ఎక్కడైనా కానీ ఎవరైనా ఏమైనా చిన్న మాట మాట్లాడితే కంప్లీట్గా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. మరి దానిపై ఎందుకని చెప్పేసి సిఐడి స్పందించడం లేదో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి మిత్రులు, సోదరులు, ఇక్కడ నేను 2 అంశాలు ప్రస్తావించాను. ఒకటి, సరే అది జరిగింది తప్పు అన్నాను. రెండో వైపు ఏదైతే ఇది ఓన్లీ వన్ సైడ్గా ఉంది, అంటే కేవలం తప్పు చేసింది ఒక సెక్షన్ పీపుల్ ఉంటేనే దానిపై మీరు యాక్షన్ తీసుకుంటారు. కానీ మీకు ప్రశంసించే వాళ్ళు కనుక, మీకు అందలానికి ఎక్కించే వాళ్ళు కనుక మీకు మాట్లాడితే కనుక, ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే కనుక ఎక్కడా కూడాను యాక్షన్ అనేది ఉండదు. ఇది అత్యంత దౌర్భాగ్యపరమైనటువంటి పరిస్థితి. న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి. కానీ దౌర్భాగ్యపరంగా ఏంటంటే కొందరికి కొంత అంటే అధికారంలో ఉన్న వారికి ఒక న్యాయం, అధికారంలో లేని వారికి ఒక న్యాయం అన్న విధంగా ఉంది. రెండో అంశము ఇదే, మన ఫిరోజ్ గురించి ఎందుకని చెప్పేసి మనం అందరం అతనికి బాసటగా ఎందుకని చెప్పేసి నిలవకూడదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే కనుక, అందులోనే ఎందుకని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సైతం కూడాను, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులు సైతం కూడాను ముందుకు వచ్చి ఫిరోజ్ గారికి వెన్నంట నుంచొని ఎస్ వీఆర్ విత్ యూ అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ, ఎస్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి
ఫిరోజ్ అన్న యువకుడితో పాటు మేము ఖచ్చితంగా ఉన్నాము. మీలో రాజకీయ చైతన్యం మీకు ఖచ్చితంగా రావాలి, రాజకీయంగా మీరు ముందుకు కొనసాగాలి. ఫైర్ బ్రాండ్గా ఏదైతే మీరు ఇస్తున్నటువంటి స్ట్రాంగ్ కౌంటర్స్ ఉన్నాయో, కానీ రాజ్యాంగబద్ధంగా ఉండి, రాజ్యాంగం ఏదైతే మాకు బౌండరీస్ ప్రసాదించిందో ఆ బౌండరీ లోపల ఉండి మీరు ఎంత ఫైర్ బ్రాండ్గా మీరు ఎస్టాబ్లిష్ కాగలరో అంత ఫైర్ బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వడం. అంతేగాని రాజ్యాంగ పరిధిని దాటి మాట్లాడితే మట్టుకు ఎవరు ఏం చేయలేరు. బట్ స్టిల్ వీ సపోర్ట్ యూ, వీ స్టాండ్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.